ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ ప్రారంభమయ్యి దాదాపు నెల రోజులు కావస్తుంది. ప్రారంభంలో ఉన్న ధరలు ఇప్పుడు టేబుల్ రకాలకు లేకపోవడంతో రైతుల్లో కాస్త అసంతృప్తి ఉంది. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్లో టేబుల్ రకాల ధరలు నేలచూపులు చూస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ప్రారంభంలో టన్ను దాదాపు టేబుల్ రకాలైన మల్లిక, బేనిషా, ఇతరత హిమాయత్, మల్గూబా 50,000 మార్కు దాటి వ్యాపార లావాదేవీలు కొనసాగాయని, ఇప్పుడు ఏ ఒక్క కాయ కూడా టన్ను 50,000 పలకడం లేదని, అత్యధిక ధర టన్ను 30,000 దాటట్లేదని స్థానిక రైతులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్ల ధరల గురించి తెలుసుకుందాం. దామల్చెరులోని మ్యాంగో మార్కెట్లో పుల్లూర రకం మామిడి గుజ్జు పరిశ్రమల కోసం టన్ను 8,000తో కొనుగోలు చేస్తున్నారు. ఇక అదే పుల్లూర రకం ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 10,000 నుండి 13-14,000 వరకు కొనసాగుతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక ఖాదర్ రకం మామిడి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 20,000 నుండి ప్రారంభించి 24-25,000 వరకు కొనసాగుతున్నట్లు, మంచి నాణ్యత కలిగిన లైన్ కాయలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక బంగినపల్లి మామిడి బేనిషా రకం అయితే టన్ను కాయ నాణ్యత, రంగు, సైజును బట్టి 18,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర టన్ను 27-28,000 వరకు, నాణ్యత కలిగిన కాయ లైన్ కాయ అయితే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 28,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక మల్లికా రకం అయితే నాణ్యత లైన్ కాయలు అయితే టన్ను 22,000 నుండి 26-27,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అన్నారు. మల్లిక, హిమాయత్, మల్గూబా ఇతర టేబుల్ రకాలు అంతగా దామల్చెరు మామిడి మార్కెట్ రావట్లేదని, వస్తే కూడా 100 కేజీల్లో మాత్రమే వస్తున్నాయని, దీంతో వాటికి అంతగా ధరలు లేవని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక తోతాపూరి గుజ్జు పరిశ్రమలకైతే టన్ను 5,000తో కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అదే తోతామూరి లైన్ కాయ ఎగుమతి కోసం టన్ను 10,000 నుండి ప్రారంభించి కాయ నాణ్యత, సైజును బట్టి 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అన్నారు. నాణ్యత కలిగిన కాయలు మామిడి మండలికి తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తాయని వారు పేర్కొన్నారు.